ఆది కాండంలో, మీకు ఆదిలోకి వెళ్తున్నాను ఎందుకంటే ఆది తెలియందే అంతం తెలియదు కాబట్టి. ఆదాము హవ్వలు ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు అని అంటే, ఈ మనసు వేరు శరీరం వేరు కాదు, ఈ రెండు ఏకంగా ఉంది. దానికి ప్రభు అయిన యేసుక్రీస్తే ఉదాహరణ. ఆయన ముందు ఎవరు మనసులో మాట్లాడుకున్నా సరే ఆయన చెప్పగలిగేవాడు. రెండు లోకాలు ఒకటే ఉంది. కళ్ళు మూస్తే అదృశ్యమైనది, కళ్ళు తెరిస్తే దృశ్యమైనది లేదు. ఎంతవరకు అని అంటే, ఆమె పాపము చెయ్యనంత వరకు మనసు మాట ఒకటి కాదు, నోటి మాట ఒకటి కాదు, రెండు ఒకటే ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున ఏమంటున్నాడంటే, వ్యభిచారం తప్పని మీరు విన్నారు కదా, అయితే ఏ స్త్రీనైనా నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడే ఆమెతో వ్యభిచారం చేసి ఉన్నావని. మనసుతో చేసిన తప్పే, శరీరంతో చేసిన తప్పే. ఈ యొక్క సాతాను ఏం చేసింది అని అంటే, మీ కన్నులు తెరుస్తా అంది. ఏ కన్నులు తెలుసా? శరీర కన్నులు తెరుస్తా అంది. పండునిచ్చింది, తింది, పాపం చేసింది. ఈ పాపము ఎక్కడైతే ఉంటుందో పరలోకం అక్కడ ఉండదు, దేవుని సన్నిధి అక్కడ ఉండదు. పాపం ఉన్న చోట దేవుని సన్నిధి ఉండదు. పాపానికి ఆయనకి సంబంధం లేదు. ఇక్కడ పాపము